వాయిస్ ఆఫ్ సెయింట్స్ తెలుగు వీడియో ప్రేక్షకులందరికీ సర్వోన్నతిని నామంలో శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, 1800 దర్శనాలు చూసి దైవ కరుణ యొక్క అపోస్తలురాలుగా పేరు తెచ్చుకొని దేవుని కరుణ యొక్క గొప్ప సందేశానికి ప్రపంచానికి తెలియజేసిన పుణ్యాత్మరాలు, దేవునిపై నమ్మకం కలిగి ఉండాలని, పొరుగువారి పట్ల కరుణాభావం కలిగి ఉండాలి అని తెలియజేసి ప్రజాదరణ పొందిన పునీతురాలైన పునీత పౌస్టీనమ్మ గారి గురించి ఈ వీడియోలో మనం తెలుసుకోబోతూ ఉన్నాము. అయితే పౌస్టీనమ్మ గారికి దివ్య కారుణ్య ఆదివారానికి ఉన్న సంబంధం ఏంటి? ఈస్టర్ తర్వాత వచ్చే మొదటి ఆదివారాన్ని దివ్య కారుణ్య ఆదివారంగా ప్రపంచ వ్యాప్తంగా కథోలిక శ్రీ సభ ఎందుకంత ఘనంగా కొనియాడుతూ ఉంది? అసలు ఈ దివ్య కారుణ్య ఆదివారం పండగ యొక్క మర్మం ఏంటి? ఈ పండుగలో ఉన్న సందేశం ఏంటి? అసలు ఈ దివ్య కారుణ్య పండుగను ఎవరు ప్రారంభించారు? ఇది మానవులు పెట్టుకున్న పండగ లేదా దేవుడే ఏర్పాటు చేసుకున్న పండగ? దివ్య కారుణ్య ఆదివారం గురించి, పునీత పౌస్టీనమ్మ గారి గురించి చాలా విషయాలు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. పునీత పౌస్టీనమ్మ గారు 1905 ఆగస్టు 25న పోలాండ్ దేశంలో ఒక పేద మరియు భక్తి కలిగిన రైతు కుటుంబంలో జన్మించారు. 10 మంది పిల్లలలో పౌస్టీనమ్మ గారు 3వ వారిగా జన్మించారు. స్వీనిష్ పారిష్ చర్చిలో పౌస్టీనమ్మ గారికి హెలెన్ అనే పేరుతో బాప్తీసం ఇచ్చారు. హెలెన్ చిన్నతనం నుండే విశ్వాసముతో ప్రార్థన చేస్తూ ఉండేవారు. పనులను కూడా చాలా బాధ్యతగా చేస్తూ ఉండేవారు. అలాగే పేదవారి పట్ల ప్రేమను, కరుణను చూపిస్తూ ఉండేవారు. 7 సంవత్సరాల వయసులోనే పౌస్టీనమ్మ గారు కన్యాశ్రీ కావాలి అని ఆశపడ్డారు. 9 సంవత్సరాల వయసులో మొదటి దివ్య సప్రసాదాన్ని స్వీకరించారు. పౌస్టీనమ్మ గారు 3 సంవత్సరాలు మాత్రమే స్కూలుకి వెళ్లి చదువుకున్నారు. పేద కుటుంబం కావటంతో ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతూ ఉండేవారు. 15 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు పౌస్టీనమ్మ గారు కాన్వెంట్ లో చేరాలి అని గట్టిగా నిర్ణయించుకున్నారు. కానీ అందుకు వారి తల్లిదండ్రులు అనుమతించలేదు. దానితో చేసేదేమీ లేక 16 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు పౌస్టీనమ్మ గారు కుటుంబానికి సహాయం చేయడానికి ఒక గృహంలో సేవకురాలుగా పనిలో చేరారు. అక్కడే కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. అయినా కూడా పౌస్టీనమ్మ గారు కన్యాశ్రీ కావాలి అనే కోరికను మాత్రం వదులుకోలేదు. తర్వాత చాలా కాన్వెంట్లకు వెళ్లి కన్యాశ్రీ అవుతాను అని అడిగారు. ఎవరు కూడా పౌస్టీనమ్మ గారిని కాన్వెంట్ లో చేర్చుకోలేదు. దానితో పౌస్టీనమ్మ గారు చాలా బాధపడ్డారు. ఎందుకంటే పౌస్టీనమ్మ గారికి చదువు లేకపోవడం వల్ల ఎవరు కూడా కాన్వెంట్ లో తీసుకోవడానికి ఇష్టపడలేదు. అలా బాధపడుతూ ప్రార్థన చేసుకుంటున్న వారి జీవితంలో అనుకోకుండా గొప్ప అద్భుతం జరిగింది. పౌస్టీనమ్మ గారు పెద్ద పెద్ద చదువులు చదువుకోలేదు, గొప్ప గొప్ప పనులేమీ చేయలేదు. విశ్వాసంగా ఉంటూ తన పనులను తాను చాలా ఉత్సాహంగా, కర్తవ్యంగా నిర్వర్తిస్తూ ఉండేవారు. మరియు క్రైస్తవ నియమాలను విశ్వాసముతో పాటిస్తూ ఉండేవారు. ప్రతిరోజు ప్రేమ, దయ, జాలి కలిగి జీవిస్తూ ఉండేవారు. అలాగే వారు తనలో దేవునికి ఒక ప్రత్యేకమైన స్థానం, అంటే తన జీవితంలో దేవునికి మొదటి స్థానాన్ని ఇచ్చారు. తన జీవితంలో ప్రతి పనిలోనూ దేవుణ్ణి ధ్యానిస్తూ ఉండేవారు. ఆ సమయంలో క్రీస్తు ప్రభు దర్శనాన్ని పౌస్టీనమ్మ గారు చూశారు. దానితో ఎలాగైనా తన జీవితాన్ని దేవునికి సమర్పించాలి అని గట్టిగా నిర్ణయించుకున్నారు. ఆ విధంగా 1925 ఆగస్టు 1న సిస్టర్స్ ఆఫ్ అవర్ లేడీ ఆఫ్ మర్సీస్ సంఘంలో కన్యాశ్రీగా ఆమె చేరారు. అక్కడే సిస్టర్ మరియా పౌస్టీనా ఆఫ్ ది మోస్ట్ బ్లెస్సెడ్ సాక్రమెంట్ అనే పేరును మార్చుకున్నారు. పౌస్టీనమ్మ గారు ఆ సంఘములో 13 సంవత్సరాలు ఉన్నారు. అక్కడ ఆమె వంట మనిషిగా, తోటమాలిగా మరియు ద్వార పాలకురాలుగా పనిచేశారు. సిస్టర్ పౌస్టీనా గారు తనను తల్లిలా ప్రేమించిన సంఘానికి మరియు క్రీస్తు ప్రభు యొక్క ఆధ్యాత్మిక దేహానికి నమ్మకమైన కుమార్తెగా ఉన్నారు. ఆ సభలో తన పనేంటి, తన బాధ్యత ఏంటి అని తెలుసుకున్నారు పౌస్టీనమ్మ గారు. తన బాధ్యతను తెలుసుకొని తప్పిపోయిన ఆత్మలను రక్షించే కార్యంలో దేవుని యొక్క దైవ కరుణకు సహకరించారు. క్రీస్తు ప్రభు దర్శనం తర్వాత వారి జీవితాన్ని పూర్తిగా త్యాగం చేశారు. వారి ఆధ్యాత్మిక జీవితంలో దివ్య సప్రసాదం పట్ల ఎక్కువ ప్రేమను చూపిస్తూ ఉండేవారు. అలాగే మరియ తల్లి పట్ల కూడా చాలా భక్తిని కలిగి జీవించేవారు. క్రీస్తు ప్రభు సిస్టర్ మరియా పౌస్టీనాను తన అపోస్తలురాలుగా, తన దూతగా, తన కార్యదర్శిగా ఎన్నుకున్నారు. దాని ద్వారా ఆమె దేవుని యొక్క దయను, దేవుని యొక్క కారుణ్యాన్ని ఈ ప్రపంచానికి తెలియచేశారు. క్రీస్తు ప్రభు దర్శనాల ద్వారా తెలియజేసిన సందేశాలన్నిటినీ నా ఆత్మలో దైవ కరుణ అని పేరు పెట్టి తన డైరీలో రాశారు. పాత నిబంధనలో ప్రవక్తలను ఉద్దేశించి క్రీస్తు ప్రభు పౌస్టీనా గారికి ఇలా చెప్పారు: నేను నా ప్రజల వద్దకు వజ్రాయుధాలు ధరించిన ప్రవక్తలను పంపాను.
కానీ ఇప్పుడు ఈ రోజు నా కరుణతో మిమ్మల్ని సర్వలోక ప్రజల వద్దకు పంపుతున్నాను. బాధపడుతున్న మానవాళిని నేను శిక్షించాలనుకోవడం లేదు. నా కరుణామయ హృదయానికి హత్తుకొని వారిని స్వస్థపరచాలని కోరుకుంటున్నాను అని చెప్పారు. ఇది పౌస్టీనమ్మ గారు చూసిన 1588వ దర్శనంగా వారి యొక్క డైరీలో రాయబడింది. సిస్టర్ పౌస్టీనా గారు రాసిన 1800 దర్శనాల డైరీని ఇంగ్లీష్, జర్మనీ, ఇటాలియన్, స్పానిష్, ఫ్రెంచ్, వియత్నమీస్, ఉక్రేనియన్, డాచి, స్వీడన్, చైనీస్, జపానీస్, కొరియా సహా మొత్తంగా 20 కంటే ఎక్కువ భాషల్లోకి ఈ పుస్తకాన్ని అనువాదించారు. ఈ పుస్తకం నా ఆత్మలో దైవిక కరుణ అనే పేరుతో ఒక గొప్ప క్లాసిక్ పుస్తకంగా గొప్ప పేరును సంపాదించుకుంది. అయితే పౌస్టీనమ్మ గారు రాసిన డైరీ ప్రకారం మనం చూస్తే అది 1931 ఫిబ్రవరి 22వ తారీఖు ఆదివారం రాత్రి. అప్పుడే ఆమె క్షయవ్యాధి నుండి మెల్లగా కోలుకుంటున్న సమయం అది. అప్పుడు ఐరోపా అంతటా భయానిక పరిస్థితులు ఉన్నాయి. హిట్లర్ మరియు నాజీలకు మధ్య యుద్ధం జరుగుతూ ఉంది. చాలా ఐరోపా దేశాల పాలన నిరంకుశుల చేతుల్లోకి వెళ్ళిపోతుంది. అది రెండో ప్రపంచ యుద్ధానికి దారితీస్తూ ఉంది. మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన వెంటనే మరలా కొన్ని దేశాల వల్ల రెండో ప్రపంచ యుద్ధం జరగడానికి సిద్ధంగా ఉంది. ఆ సమయంలో సిస్టర్ పౌస్టీనా గారు పోలాండ్ దేశంలో ఉన్నారు. పౌస్టీనమ్మ గారు తన గదిలో మోకాళ్ల పైన ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆ సమయంలో అకస్మాత్తుగా ఒక గొప్ప వెలుగు ఆమె రూమ్ అంతా వ్యాపించింది. ఆ వెలుగులో నుండి తెల్లని వస్త్రాలు ధరించిన క్రీస్తు ప్రభు అక్కడ ప్రత్యక్షమయ్యారు. క్రీస్తు ప్రభు ఆశీర్వదిస్తున్నట్లుగా వారి యొక్క కుడి చేతిని పైకెత్తి ఉంచడం పౌస్టీనమ్మ గారు చూశారు. ఆయన ఎడమ చెయ్యి తన వస్త్రంపై హృదయ భాగాన్ని తాకుతూ ఉండగా హృదయం నుండి 2 పెద్ద పెద్ద కిరణాలు వెలువడుతూ ఉన్నాయి. ఒక కిరణం ఎరుపు రంగు, మరొక కిరణం లేత రంగులో ఉన్నాయి. ఆ దర్శనాన్ని చూసిన పౌస్టీనమ్మ గారు నిశ్శబ్దంగా, తదేకంగా, భయముతో, భక్తితో అలాగే ఉండిపోయారు. అలాగే ఉండిపోయిన పౌస్టీనమ్మ గారిని క్రీస్తు ప్రభు పిలిచి, నీవు చూస్తున్న ఈ నమూనా ప్రకారం ఒక చిత్రాన్ని గీయి, దానిపైన నేను నిన్ను నమ్ముచున్నాను అని సంతకము చెయ్యి అని చెప్పారు. పౌస్టీనమ్మ గారి దగ్గర ఏమీ లేదు. తన దగ్గర ఉన్న ఒక బొగ్గును తీసుకొని గోడ పైన తను చూసినటువంటి ఆ దర్శనాన్ని, ఆ చిత్రపటాన్ని అక్కడ గీశారు. ఈ పటాన్ని పూజించే ఆత్మ ఎప్పటికీ నశించదని నేను వాగ్దానం చేస్తున్నాను అని క్రీస్తు ప్రభు చెప్పారు. అయితే ముఖ్యంగా ఈ భూమి పైన మరణించే సమయంలో ఈ చిత్రపటాన్ని పూజిస్తే మీరు చేసే దివ్య కారుణ్య ప్రార్థనే మిమ్మల్ని కాపాడుతుంది అని తెలియచేశారు. శత్రువులపైన విజయాన్ని కూడా మీరు పొందుకుంటారు. నా మహిమతో నేను మిమ్మలను కాపాడుతాను అని వాగ్దానం చేశారు క్రీస్తు ప్రభు. క్రీస్తు ప్రభు ఇచ్చిన ప్రతి దర్శనాన్ని, క్రీస్తు ప్రభు చెప్పిన ప్రతి మాటను పౌస్టీనమ్మ గారు చక్కగా రాశారు. ఈ దర్శనాన్ని 47-48 డైరీల్లో రాశారు. నేను నిన్ను నమ్ముచున్నాను అనే సంతకముతో ఉన్న ఈ పటాన్ని మొదట ప్రార్థనా మందిరంలో పెట్టండి, ఆ తర్వాత ప్రపంచమంతటా పూజించేలా చేయండి అని క్రీస్తు ప్రభు పౌస్టీనమ్మ గారికి తెలియచేశారు. అయితే క్రీస్తు ప్రభు యొక్క హృదయం నుండి వెలువడుతున్న ఆ 2 కిరణాలు రక్తాన్ని మరియు నీటిని సూచిస్తూ ఉన్నాయి. లేత కిరణం ఆత్మలను నీతిమంతులుగా చేసే నీటికి గుర్తుగా నిలుస్తూ ఉంది. ఎర్రని కిరణం నీతిమంతులుగా మారిన ఆత్మలకు జీవాన్ని ఇచ్చే క్రీస్తు ప్రభు రక్తానికి గుర్తుగా నిలుస్తూ ఉంది. శిలువ పైన ఈటతో పొడిచినప్పుడు ఆవేదనతో కూడిన క్రీస్తు ప్రభు హృదయం తెరవబడుతుంది. ఆ సమయంలో నా కోమలమైన కరుణ యొక్క లోతుల నుండి ఈ 2 కిరణాలు వెలువడ్డాయి అని క్రీస్తు ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. వాటి నీడలో నివసించేవాడు ధన్యుడు, ఎందుకంటే దేవుని నీతిగల హస్తం వారికి తోడుగా ఉంటుంది. ఇది పౌస్టీనమ్మ గారికి క్రీస్తు ప్రభు ఇచ్చిన 299వ దర్శనము. ఈ దివ్య కారుణ్య పటము ద్వారా నేను ఆత్మలకు అనేక వరాలను ప్రసాదిస్తాను. ఇది నా కరుణకు గుర్తుగా నిలుస్తూ ఉంది. ఎందుకంటే క్రియలు లేకుండా బలమైన విశ్వాసం ఉన్నా కూడా అది వ్యర్థమైపోతుంది అని క్రీస్తు ప్రభు తెలియచేశారు. అయితే ముఖ్యంగా ఈ పటం మనకి ఏం తెలియచేస్తుంది అంటే బాప్తిస్మము మరియు దివ్య సప్రసాదం ద్వారా దేవుని యొక్క దైవిక కరుణ వరాలు మనపై కుమ్మరించబడుతున్నాయి అని తెలియచేస్తూ ఉంది. అయితే ఆ సమయంలో పునీత పౌస్టీనమ్మ గారు ఎప్పుడూ చూడనటువంటి క్రీస్తు ప్రభు దర్శనాన్ని చూశారు. అదే దివ్య కారుణ్య దర్శనం. దివ్య కారుణ్య దర్శనాన్ని చూస్తూ పౌస్టీనమ్మ గారు చిత్రాన్ని గీశారు. ఆ సమయంలో పౌస్టీనమ్మ గారి దగ్గర పెన్న కానీ పెన్సిల్ కానీ ఏమీ లేదు. ఒక బొగ్గును తీసుకొని తాను చూస్తున్నటువంటి ఆ దర్శనాన్ని గోడ పైన చిత్రంగా గీశారు. ఆ తర్వాత తాను గీసినటువంటి చిత్రాన్ని తానే చూసి గట్టిగా ఏడ్చేసి క్రీస్తు ప్రభుతో ఇలా అన్నారు, ప్రభు, మీరు
ఇంత అందంగా ఉన్నారు, మిమ్మలను ఇంత అందంగా గీయడం ఎవరి వల్ల అవుతుంది అని అడిగారు. అందుకు క్రీస్తు ప్రభు బదిలిస్తూ ఇలా అన్నారు, ఈ చిత్రం యొక్క గొప్పతనం రంగు యొక్క అందంలో గాని గీసిన విధానంలో కానీ లేదు, నా కృపలో ఈ చిత్రం ఉంది అని తెలియచేశారు. కాబట్టి దివ్య కారుణ్య పటం, డివైన్ మర్సీ పటం ఏ రూపంలో ఉన్నా కూడా విశ్వాసముతో ప్రార్థన చేస్తే దేవుని యొక్క కృప కరుణ వారిపైన కుమ్మరించబడుతుంది అని క్రీస్తు ప్రభు తెలియచేశారు. పునీత పౌస్టీనమ్మ గారు క్రీస్తు ప్రభు యొక్క దైవిక దయ కరుణ దర్శనాలతో పాటు స్వర్గములో అంతిమ విశ్రాంతి స్థల దర్శనాలను కూడా చూశారు. స్వర్గాన్ని చూసిన వారి యొక్క అనుభవాన్ని ఇలా రాశారు. నన్ను ఒక దేవదూత స్వర్గానికి తీసుకొని వెళ్ళింది. స్వర్గంలో సకల ప్రాణులన్నీ దేవుణ్ణి స్తుతిస్తూ మహిమపరుస్తూ ఉన్నారు. దేవుణ్ణి ఎలా స్తుతిస్తున్నారో, దేవుని ఎలా మహిమపరుస్తున్నారో నా కనులారా చూశాను. దేవునిలో ఆనందం ఎంత గొప్పగా ఉందో నేను చూశాను. ఆ ఆనందం సకల ప్రాణుల్లోకి వెళ్లి తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుణ్ణి స్తుతిస్తూ ధ్యానిస్తూ మహిమపరుస్తూ ఉన్నాయి అని వారి యొక్క డైరీలో ఆ దర్శనం గురించి రాశారు. ఇంకా పౌస్టీనమ్మ గారు శుద్ధీకరణ స్థల దర్శనాన్ని కూడా చూశారు. మరలా ఆ దేవదూత పౌస్టీనమ్మ గారిని శుద్ధీకరణ స్థలంలోనికి తీసుకొని వెళ్ళింది. శుద్ధీకరణ స్థలంలో పౌస్టీనమ్మ గారు మరియ తల్లిని చూశారు. ఆ దర్శనంలో పౌస్టీనమ్మ గారు ఆత్మలతో కూడా మాట్లాడారు. ఎందుకు మీరందరూ ఎంతలా బాధపడుతున్నారు అని ఆత్మలను అడిగారు పౌస్టీనమ్మ గారు. మేమందరము ప్రభు యొక్క దర్శనము దొరకక ఇంత వేదన బాధల్లో ఉన్నాము అని ఆత్మలన్నీ ఏకగ్రీవంగా పౌస్టీనమ్మ గారికి కంప్లైంట్ ఇచ్చినట్లుగా ఒకేసారి సమాధానం ఇచ్చాయి. ఆ శుద్ధీకరణ స్థలంలో పౌస్టీనమ్మ గారు మరొక అందమైన దృశ్యాన్ని కూడా చూశారు. శుద్ధీకరణ స్థలంలో మరియ తల్లి ఆత్మలను ఓదారుస్తూ ఉన్నారు. ఆ ఆత్మలన్నీ మరియ తల్లిని సముద్రపు నక్షత్రమా అని పిలుస్తూ ఉన్నాయి అని పౌస్టీనమ్మ గారు ఈ దర్శనం గురించి తన డైరీలో రాశారు. ఇప్పుడు పౌస్టీనమ్మ గారు మరొక దర్శనాన్ని చూశారు. ఈ దర్శనంలో నరకములో ఆత్మలు అనుభవించే 7 రకాల బాధలను చూశారు. ఈ దర్శనంలో పునీత పౌస్టీనమ్మను ఒక దేవదూత నరకపు అగాధంలోకి తీసుకొని వెళ్ళింది. నరకం ఎంత విశాలంగా ఉంటుందో పౌస్టీనమ్మ గారు చూసి ఆశ్చర్యపోయినట్లు వారి యొక్క డైరీలో రాశారు. వారు చూసిన 7 రకాల బాధలను హింసలను ఆమె ఇలా రాశారు. మొదటి హింస, నరకానికి వెళ్లే మొదటి హింస దేవుణ్ణి కోల్పోవడం అని రాశారు. రెండవది, ప్రతి నిమిషం ఆత్మలు గట్టిగా ఏడుస్తూ పశ్చాత్తాపపడుతున్నాయి అని రాశారు. మూడవ హింస, ఆ ఆత్మలు ఎంత ఏడుస్తున్నప్పటికీ వారి యొక్క పరిస్థితి మాత్రం మారడం లేదు, అలాగే అగ్నిలో కాలుతూ ఉన్నారు అని రాశారు. ఇంకా 4వ హింస, ఆత్మను నాశనం చేయకుండా ఆ మంట వారిలోకి వెళ్లి వారిని బాధిస్తుంది. ఇది దేవుని కోపం వల్ల ఆ మంట ఆరిపోకుండా వారిని బాధిస్తుంది అని రాశారు. ఇంకా 5వ హింస, నిరంతరం చీకటమయం, ఊపిరాడకుండా చేసే భయంకరమైనటువంటి దుర్వాసన అక్కడ వస్తుంది. మరియు ఆ చీకటిలో కూడా దెయ్యాలు మరియు శాపగ్రస్తుల ఆత్మలు ఒకరినొకరు అలాగే ఇతరులు చేసిన పాపాలను చెడును చూసుకుంటూ ఉన్నారు అని రాశారు. 6వ హింస, అక్కడ ఉండే ఆత్మలు నిరంతరం సాతానుతో సహవాసం చేస్తున్నాయి అని రాశారు. 7వ హింస, భయంకరమైన హింస, నరకములో భయంకరమైనటువంటి నిరాశ, దేవునిపై ద్వేషం, నీచమైన మాటలు, శాపాలు మరియు దేవుణ్ణి ఆత్మలు దూషిస్తున్నాయి అని రాశారు. ఇలా నరకంలో ఆత్మలు పడే 7 రకాల హింసలను చూసిన పౌస్టీనమ్మ గారు చలించిపోయారు. స్వర్గం, నరకం మరియు శుద్ధీకరణ స్థల దర్శనాలను చూసిన తర్వాత పౌస్టీనమ్మ గారు తన డైరీలో ఇలా రాశారు. ఓ నా దేవా, నిత్య జీవితాన్ని నమ్మని వారిని చూస్తే నాకు ఎంతగానో జాలి కలుగుతుంది. మీ కరుణా కిరణం వారిని కూడా ఆవరించాలని, దేవుడు వారిని తన తండ్రి లాంటి ఒడిలోకి తీసుకోవాలి అని నేను వారి కొరకు ఎంతగానో ప్రార్థిస్తున్నాను. దేవా, దయచేసి ఆ ఆత్మలను మన్నించండి, ఆత్మలపైన మీ యొక్క దైవిక కరుణను కురిపించండి అని పౌస్టీనమ్మ గారు ప్రార్థన చేశారు. క్రీస్తు ప్రభు యొక్క దైవిక కరుణను మనం పొందుకోవాలి అంటే మన రక్షకుడైన క్రీస్తు ప్రభుతో నమ్మకమైన సంబంధం కలిగి ఉండాలి అని పౌస్టీనమ్మ గారు డైరీ మనకి తెలియచేస్తుంది. మనం క్రీస్తు ప్రభు వైపు తిరిగి మన పాపాలను ఒప్పుకొని ఆయన పైన నమ్మకం ఉంచితే ఆయన ప్రేమ మరియు కరుణ మనపై ఉంటుంది. నాపై నమ్మకంతో ఉన్న ఆత్మలను నా ప్రేమ ఆలింగనం చేసుకుంటుంది అని క్రీస్తు ప్రభు పౌస్టీనమ్మ గారితో చెప్పారు. కాబట్టి క్రీస్తు ప్రభు పైన నిజమైన నమ్మకాన్ని, విశ్వాసాన్ని మనం ఉంచినట్లయితే క్రీస్తు ప్రభు యొక్క కరుణ, ప్రేమ మనలను తప్పకుండా ఆలింగనం చేసుకుంటుంది.
అయితే ఈస్టర్ తర్వాత వచ్చే మొదటి ఆదివారం నాడు క్రీస్తు దివ్య కారుణ్య పండగను జరుపుకోమని పౌస్టీనమ్మ గారితో పదే పదే చెప్పినట్లుగా వారి యొక్క డైరీలో రాశారు. నా కుమార్తె, నా యొక్క ప్రేమ కరుణ గురించి ఈ ప్రపంచానికి చెప్పు. కరుణ పండగ సకల ఆత్మలకు ప్రత్యేకమైన దీవెనల పండగిది. దీన పాపులకు రక్షణ ఇచ్చే పండగ ఇది. ఈ రోజు నా కోమలమైన కరుణ యొక్క అగాధాలు తెరుచుకుంటాయి. నా కరుణ ఊటను సమీపించే ఆత్మలపైన నేను నా కృపా సముద్రాన్ని కుమ్మరిస్తాను. పాపాలు ఒప్పుకొని పవిత్ర దివ్య సప్రసాదం స్వీకరించే ఆత్మలు సంపూర్ణ క్షమాపణ పొందుకుంటారు. ఈస్టర్ తర్వాత వచ్చే మొదటి ఆదివారం నాడు దీనిని వైభవంగా జరుపుకోండి అని క్రీస్తు ప్రభువే స్వయాన పౌస్టీనమ్మ గారితో చెప్పినట్లు పౌస్టీనమ్మ గారు ఈ విషయాన్ని 699వ డైరీలో రాశారు. అయితే మనం పొందినటువంటి క్రీస్తు ప్రభు కరుణను మన పొరుగువారితో కూడా మనం పంచుకోవాలి. ఆయన మన పట్ల కరుణ చూపించారు కాబట్టి మనం కూడా ఇతరుల పట్ల కరుణ చూపించాలి అన్నదే దివ్య కారుణ్య పండుగ యొక్క ముఖ్య ఉద్దేశము. అయితే 1938వ సంవత్సరంలో పునీత పౌస్టీనమ్మ గారు మరణించిన తర్వాత పౌస్టీనా సభకు చెందినటువంటి అమ్మగారులు పౌస్టీనమ్మ గారు రాసినటువంటి అసలైన డైరీని తిరిగి మరలా రాశారు. పౌస్టీనమ్మ గారు రాసిన అసలైన డైరీ ఇప్పటికీ కూడా రోమ్లో భద్రపరచబడి ఉంది. రెండవ జాన్ పాల్ పోప్ గారు 1978 నుండి 2005 వరకు వారి యొక్క పాలనలో పౌస్టీనమ్మ గారినే 2000 సంవత్సరంలో మొట్టమొదటి పునీతురాలుగా ప్రకటించారు. అయితే ఈ దివ్య కారుణ్య పండగ రోజున దేవుడు మన నుండి ఏం కోరుకుంటున్నారు, అసలు ఈ పండగ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని మనం తెలుసుకుంటే దేవుని యొక్క కరుణను మనం అడగాలి. మనం నిరంతరం ప్రార్థనలో దేవునికి సమీపంగా జీవించాలి. మన పాపాల నిమిత్తం పశ్చాత్తాపపడాలి. మనపై మరియు యావత్ ప్రపంచం పైన ఆయన యొక్క కరుణను కుమ్మరించమని మనం ప్రతిరోజు దేవుణ్ణి అడగాలి అని క్రీస్తు ప్రభు ఆశపడుతూ ఉన్నారు. కరుణ కలిగి ఉండండి. మనం ఆయన కరుణను పొందుకున్నాం కాబట్టి దానిని మన ద్వారా ఇతరులకు ప్రవహింపచేయాలి అని దేవుడు చెప్తూ ఉన్నారు. ఆయన మనకు ప్రేమను క్షమాపణను ఎలా అందించారో అలాగే మనం కూడా ఇతరులకు ప్రేమను క్షమాపణను అందించాలి అని క్రీస్తు ప్రభు కోరుకుంటూ ఉన్నారు. అందుకే ఈ ఆదివారం దివ్య కారుణ్య ఆదివారంగా క్రీస్తు ప్రభు తన యొక్క కరుణను ప్రేమను దయను మనపై కురిపిస్తూ ఉన్నారు. మనం పొందుకున్నటువంటి ఆ ప్రేమ కరుణ దయను ఇతరులకు కూడా మనం పంచాలి అని క్రీస్తు ప్రభు మనకి తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి క్రీస్తు ప్రభు పైన సంపూర్ణ విశ్వాసముతో మనం జీవించాలి. ఆయన కరుణ యొక్క కృపలన్నిటినీ మనం విశ్వాసం ద్వారా మాత్రమే పొందుకోగలుగుతాము. కాబట్టి మనం విశ్వాసముతో మన హృదయాలను మన జీవితాలను క్రీస్తు ప్రభు దగ్గరికి తీసుకువెళ్ళాలి. మనం క్రీస్తు ప్రభుకి ఎంత దగ్గరగా జీవించగలిగితే అంత ఎక్కువ దీవెనలను కృపలను మనం పొందుకోగలుగుతాము. కాబట్టి దేవుడు పౌస్టీనమ్మ గారికి ఇచ్చినటువంటి అందమైన ప్రార్థనను మనం ప్రతిరోజు చెప్పగలగాలి. నిత్య తండ్రి, మా పాపాలకు మరియు యావత్ ప్రపంచానికి ప్రాయశ్చితంగా నీ ప్రియ కుమారుడైన మా ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క దేహాన్ని, రక్తాన్ని, ఆత్మను, దైవత్వాన్ని నీకు సమర్పిస్తున్నాను. కాబట్టి మీ దుఃఖకరమైన శ్రమలు, మరణాన్ని బట్టి మా మీదను మరియు యావత్ ప్రపంచం మీదను కరుణ చూపించండి. పరిశుద్ధ దేవ, పరిశుద్ధ శక్తిమంతుడా, మా మీదను యావత్ ప్రపంచం మీదను కరుణించండి తండ్రి అని మనం ప్రార్థన చేయాలి. కాబట్టి మనం ప్రతిరోజు కూడా దివ్య కారుణ్య ప్రార్థన చెప్పడం అలవాటు చేసుకోవాలి. దివ్య కారుణ్య ఆదివారం రోజున ఉత్థాన క్రీస్తు మనకిచ్చే వాగ్దానం ఏమిటి అంటే దేవుని యొక్క ఆశీర్వాదం, దేవుని యొక్క శాంతి మనకి తోడై ఉండబోతుంది అని ఆయన తెలియచేస్తున్నారు. ఆయన సమాధానం మనకి తోడుగా ఉండబోతుంది అని చెప్తూ ఉన్నారు. ఆయన మీద విశ్వాసం కలిగి ఉండగలిగితే, ఆయన మీద నమ్మకం కలిగి ఉండగలిగితే నా దేవుడు సజీవుడు, నా దేవుడు సాతానుని గెలిచినటువంటి వాడు, నా దేవుడు మరణాన్ని గెలిచినటువంటి వాడు, సమాధిని గెలిచిన వాడు, పాపాన్ని గెలిచిన వాడు, నా దేవుడు నాకు తోడున్నాడు అని మనం ధైర్యంగా చెప్పగలిగితే ఆయన యొక్క శాంతి మనపైన మన కుటుంబాలపైన తోడుగా ఉంటుంది. కాబట్టి మనలో ఉన్న భయాలన్నీ కూడా పోతాయి. మన భయాలన్నిటినీ ప్రాలదోలి మనందరినీ శాంతితో, కరుణతో, కృపతో నింపే దివ్య కారుణ్యమూర్తి మనకి ఎల్ల వేళలా తోడుగా ఉంటారు. కాబట్టి దివ్య కారుణ్య ప్రార్థనలో ఉన్న గొప్ప శక్తిని మనం గ్రహించాలి. ఆ గొప్ప దీవెనలను మనం పొందుకోవాలి. దివ్య కారుణ్య దేవుడు తన యొక్క వరాలను తన హృదయం నుండి రక్తము నీరు రూపంలో
మనపైన మన కుటుంబాలపైన ప్రవహింపచేస్తూ ఉన్నారు. కాబట్టి దేవుడిచ్చే తన రక్తము నీటి ద్వారా మనము మన కుటుంబాలు కడగబడాలి. ఆ దివ్య కారుణ్యాన్ని మనం కోల్పోకుండా, ఆ దివ్య కారుణ్యానికి మనం దూరం కాకుండా ఉండేలా ప్రతిరోజు దివ్య కారుణ్య ప్రార్థన చెప్పడం అలవాటు చేసుకోవాలి. అలాగే దేవుని యొక్క దివ్య కారుణ్యాన్ని ఇతరులకు పంచే బిడ్డలుగా మనం మారాలి. దేవుని యొక్క దివ్య కారుణ్యానికి మనం దగ్గరగా జీవించాలి అని ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ఓ దివ్య కారుణ్య ప్రభువా, ఈ రోజు మేము తెలుసుకున్న ఈ దివ్య కారుణ్యాన్ని మేము కోల్పోకుండా ఉండేలా మమ్మల్ని దీవించండి తండ్రి. ఈ దివ్య కారుణ్యాన్ని ఇతరులకు పంచేలా, ఇతరులకు నీ దివ్య కారుణ్యం గురించి చెప్పే దూతల్లాగా మమ్మల్ని కూడా వాడుకునండి. పునీత పౌస్టీనమ్మ గారిని ఏ విధంగా అయితే మీ దూతగా వాడుకున్నారో అలాగే మమ్మల్ని కూడా నీ యొక్క దివ్య కారుణ్యంలో ఒక దూతగా వాడుకోండి. ఇక్కడున్న ప్రతి కుటుంబాన్ని నీ దివ్య కారుణ్య రక్తముతో పవిత్రపరచండి. మా యొక్క పనులను, మా ఆలోచనలను, మా బిడ్డలను, మా కుటుంబాలను మీ దివ్య కారుణ్యానికి సమర్పిస్తూ ఉన్నాము. మేము చేసే ప్రతి పనిలో కూడా మాకు తోడుగా ఉండి మీ యొక్క దివ్య కారుణ్య హస్తాన్ని మాపై ఉంచి మమ్మల్ని అందరినీ చల్లగా దీవించమని వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇది ఈ రోజు మన పౌస్టీనమ్మ గారి యొక్క జీవిత చరిత్ర, అలాగే డివైన్ మర్సీ సండే యొక్క చరిత్ర. పౌస్టీనమ్మ గారికి డివైన్ మర్సీ సండేకి ఉన్న సంబంధం ఏంటి అనేది మనం ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు నుండి దివ్య కారుణ్య జపం చెప్పడం అలవాటు చేసుకోండి. జపమాలను ఏ విధంగా అయితే చెప్తామో అదే విధంగా దివ్య కారుణ్య జపాన్ని కూడా మనం ప్రతిరోజు చెప్పాలి. దివ్య కారుణ్య జపంలో దేవుని యొక్క శ్రమలు, మరణము, పునరుత్థానాన్ని మనము ధ్యానిస్తూ ఉంటాం. కాబట్టి దేవుని యొక్క శ్రమల ద్వారా మనం ఎన్నో దీవెనలను పొందుకుంటాము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు నుంచి దివ్య కారుణ్య జపం చెప్పే బిడ్డలుగా, దివ్య కారుణ్యాన్ని ఇతరులకు పంచే దూతలుగా మారాలి అని కోరుకుంటూ ఈ వీడియోను ఇంతటితో ముగిస్తున్నాను. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు దేవుని యొక్క కృప కాపుదల మనందరికీ తోడయుండి దేవుని యొక్క ప్రేమలో, సేవలో మనలందరినీ ముందుకు నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.